దేశ నిర్మాణం కోసం నేను రోజు కష్టపడుతున్నాను. కాంగ్రెస్ రివర్స్ గేర్లో తీసుకెళ్లేందుకు యత్నిస్తోందన్న ప్రధాని. 10 ఏళ్లలో చేసిన పనులను కాంగ్రెస్ రద్దు చేస్తామంటోందన్న మోడీ. ఏపీలో మాఫియాలన్నిటికీ ఎన్డీఏ సర్కార్ ట్రీట్మెంట్ చేస్తుంది. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రధాని మోడీ. జూన్ 5న కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారన్న కోమటిరెడ్డి. ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి. అదానీ అంబానీకే మోడీ దోచిపెట్టారని ఫైర్. మోడీ వస్తే అదానీ అంబానీలకు లాభం. రాహుల్ ప్రధాని అయితే పేదలకు లాభమన్న విహెచ్. బీసీలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని ఫైర్. ప్రధాని మోడీ భారత్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చేవెళ్లలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతోందన్న కొండా విశ్వేశ్వరరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో హోంమంత్రి పర్యటన. ప్రభుత్వ ఆసుపత్రిలో నల్లజర్ల దాడి బాధితులకు పరామర్శ. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన తానేటి వనిత. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేసిన క్యాట్. రెండోసారి సస్పెన్షన్ కుదరదని వెల్లడి. జేపీ నడ్డాకు నోటీసులు ఇచ్చిన కర్ణాటక పోలీసులు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాకు నోటీసులు. రిజర్వేషన్లపై వివాదాస్పద పోస్టు పెట్టారని ఆరోపణ. వారంలోగా విచారణకి హాజరు కావాలని ఆదేశం. ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియోల కేసుపై టీకే శివకుమార్ రియాక్షన్. పెన్ డ్రైవ్ల గురించి హెచ్డి కుమారస్వామికి మాత్రమే తెలుసన్న టీకే. మనీష్ సిసోడియా 2 బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా. మే 13కు వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు. బెయిల్ పిటిషన్లపై సమాధానమిచ్చేందుకు సమయం కోరిన ఈడీ. 4 రోజుల గడువిచ్చిన న్యాయస్థానం. అకాల వర్షానికి తడిచిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం. కొమరంభీం జిల్లా దహేగావ్లో వరద నీటిలో కొట్టుకుపోయిన వడ్లు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్న రైతులు. అన్నమయ్య జిల్లాలో అన్నదాతను ముంచిన భారీ వర్షం. గాలి వానకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలు. గ్రామాల్లో పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు. చిత్తూరు జిల్లా మహాసముద్రం వద్ద పట్టుబడ్డ కర్ణాటక మద్యం. సీజ్ చేసిన మద్యం విలువ 29,95,000. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.